పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందే ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భూసేకరణ పూర్తి కాకపోతే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా నీటి నిల్వకు అవకాశం ఉండదన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రాజమహేంద్రవరం జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఒడిశాలో, ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించాలన్నారు. పోలవరం నిర్మాణాలను పూర్తి స్థాయిలో చేపట్టకపోతే విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉండదన్నారు. పోలవరంతో ఛత్తీస్గఢ్కు 5 టీఎంసీలు, ఒడిశాకు 1.5 టీఎంసీలు నీరు దక్కుతుందన్నారు. గోదావరి, కృష్ణా వివాదాల పరిష్కారానికి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అమల్లోకి వస్తే కృష్ణా జలాల విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. దీనిపై 2 తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాటం చేయాలన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నా ప్రకారం అయితే డిస్ప్యూట్ ఏం లేదు. తెలంగాణ, ఆంధ్ర మధ్యలో అన్ని ప్రాజెక్ట్స్కి ఇంత అనుంది. వాళ్ళకి యాక్చువల్ అలికేషన్ ఇస్ 278 తెలంగాణకి. ఈ 278లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 1997, 98లో 20 టీఎంసీ కృష్ణా మోడర్నైజేషన్లో మాకు మిగులుతుంది, 29 టీఎంసీ మిగులుతుంది, 9 టీఎంసీ పులిచింతలకు, 20 టీఎంసీ బీమాకు ఇస్తామని ఒక దీంట్లో బోర్డ్ మీటింగ్లో పెట్టి వాళ్ళకు 20 టీఎంసీ ట్రాన్స్ఫర్ చేశాడు బీమాకి. బట్ కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ ఈ రోజుకి కూడా జరుగుతూ ఉంది. ఇంకా పూర్తి కాల, ఇంకా 3,000 కోట్ల పైన ఖర్చు అయితే తప్ప పూర్తి కావటం. ఆ 20 టీఎంసీ నీరు కూడా ఇంతవరకు సేవ్ కాల. బట్ కృష్ణా డెల్టాకు రావాల్సిన నీటిని బీమాకి ఇచ్చారు. బీమా అంటే మహబూబ్ నగర్లో ఉంది. ఇప్పుడు నీటి మనకు ఎక్కువయ్యి మనం ఇస్తే దట్ ఈస్ డిఫరెంట్. మనకు అష్యూర్డ్ వాటర్ అంటే మనకు హక్కున్న, మనకు నికర జలాల్ని మనము ఒకరికి ఇచ్చేదానికి నాకైతే సమ్మతం కాదు. అది నికర జలాలు మనకు ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించింది. అది ఖచ్చితంగా వీళ్ళు మళ్ళా జాబు రాసి ఆ 20 టీఎంసీని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీంట్లో ఈ జీవోలోనే ఈ 80 టీఎంసీ ఏదైతే పోలవరం నీరు ఉందో, 21 టీఎంసీ కర్ణాటకకు పోతే, మహారాష్ట్రకు 14 టీఎంసీ పోతే, మిగతా 40 టీఎంసీకి కూడా వీళ్ళు పునర్పరిశీలన చేయండి ఈ పోలవరంది కూడా అని ఇచ్చారు. 2 కూడా ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల పక్షాన్ని నిలబడాలి. అవసరమైతే కోర్టుకు కూడా పోవాలి. కోర్టుకు పోకన్నా ఉండేదానికి లేదు. మనకు పారమౌంట్ ఈ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతులను కాపాడేదానికి మీరు ఏమేమి చేస్తారో అన్నీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీని ముందర మనం ఆర్గ్యుమెంట్స్ పెట్టాల్సిన అవసరమే లేదు. నా ప్రకారం అయితే 2000లోనే సుప్రీంకోర్టు ఆర్డర్ క్లియర్గా ఉంది. ఇవన్నీ కూడా ఆర్డర్స్ కానీ ఇవన్నీ ఒక లెటర్స్ మాదిరి చేసి ముఖ్యమంత్రి గారిని కలిసే డైరెక్ట్గా ఇచ్చాను నేను.